కంపల్సరీ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఎందుకు అంటే టీమ్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి టైం మల్టిప్లై వర్క్ డూప్లికేషన్ అనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తాం. సో మరి వై డైరెక్ట్ సెల్లింగే ఎందుకు ఎంచుకోవాలి అనుకున్నప్పుడు దీనిలోనే సక్సెస్ అనేది ఉంది. అది మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో ఆల్మోస్ట్ చాలా చాలా బూస్టప్ అవుతుంది. ఇక్కడ ఒక నార్మల్ పర్సన్ కూడా అపారమైన డబ్బు సంపాదించే అవకాశం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అలాగే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇస్తుంది. మరి ఇక్కడ డైలీ చూస్తే అంటే మన ముందే చూస్తున్నాం నార్త్ సైడ్ 300 క్రోర్స్ 300 పీపుల్ వరకు క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అంటే మనకు బెస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ గా మన ముందే ఉన్నారు కాబట్టి మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మనమే కొత్త కాదు, మనకంటే ముందు సంపాదించిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గా మన ముందు ఉన్నారు అంటే కంపల్సరీ ఈ బిజినెస్ లో మనం సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం ఉందా, ఎక్స్పీరియన్స్ అవసరం ఉందా అంటే నో. ఇక్కడ ఎలాంటి క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు. మన ఈబైటోరియం ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉంది. సో ఇక్కడ మనం డ్రీమ్స్ ఉంటే కంపల్సరీ ఇక్కడ అపారమైన డబ్బును సంపాదించే అవకాశం ఉంటుంది. మరి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, దీంట్లో మన లైఫ్ ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. సో వే టు ఎర్న్ మనీ అంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే డబ్బు సంపాదించడానికి ఒక 2 మార్గాలు అయితే కంపల్సరీ ఉన్నాయి. ఒకటి జాబ్ చేయడం లేదా బిజినెస్ చేయడం. మరి జాబ్ చేయాలంటే కంపల్సరీ మీకు క్వాలిఫికేషన్ ఉండాలి, కొన్ని స్పెసిఫికేషన్స్ అనేది ఉండాలి, టాలెంట్ ఉండాలి, ఓకే, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. మరి జాబ్ కి టాలెంట్ అంటే కొంతమందికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి వారి క్వాలిఫికేషన్ ని బట్టి కంపల్సరీ వారికి శాలరీ అనేది డిపెండ్ ఉంటుంది. మరి ఆపర్చునిటీగా జాబ్ ని చూసినప్పుడు ఆ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 పీపుల్ ఒక సీటుకు పోటీ పడుతూ ఉంటారు. ఈ రోజు ఎంతో మంది టోటల్ గా మనకి యూనివర్సిటీస్ లో చాలా మంది స్టూడెంట్స్ కాలేజెస్ నుంచి డిగ్రీ తీసుకొని బయటికి వస్తున్నారు. మరి అందరికీ జాబ్స్ ఉన్నాయా అంటే కంపల్సరీ అలా ఏమీ లేదు. సో ఒక్క సీట్ కోసం థౌజండ్స్ అలాగే 2000 పీపుల్ క్రోర్స్ సో చాలా మంది ఒక సీట్ కోసం పోటీ పడుతూ ఉంటారు. అంటే కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది. అలాగే క్వాలిఫైడ్ పర్సన్స్ చాలా తక్కువ అంటే ఎక్కువగా ఉంటారు. జాబ్ సోర్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. మరి జాబ్ లో కంపల్సరీ ఒక ఫిక్స్డ్ టైం ఇంకా ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటాయి. 8 అవర్స్ మీరు వర్క్ చేసినప్పుడే దానికి తగ్గట్టుగా ఆ క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా ఆ ఎక్స్పీరియన్స్ కి తగ్గట్టుగా శాలరీ అనేది కూడా ఫిక్స్ గా ఉంటుంది. అది చిన్న జాబ్ అయినా సరే లేదా పెద్ద జాబ్ అయినా సరే. ఇప్పుడు కంపల్సరీ మీరు ఒక ఎగ్జామ్ టోటల్ ఇయర్ అంతా మీరు చదివి ఒక 4-5 ఇయర్స్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఫాలో అయ్యి ఒక డిగ్రీ చేతబుచ్చుకొని ఒక ఎంత మీరు జాబ్ చేసినా ఇనీషియల్ స్టేజ్ లో 20,000 శాలరీ ఉంటుంది. దాంట్లో ఇంక్రీజ్ అనేది ఉంటుందా అంటే ఉండనే ఉండదు. ఒక 2-3 ఇయర్స్ అయితే కంపల్సరీ అదే 20,000 శాలరీతో మనం జాబ్ చేస్తూనే ఉండాలి. అలాగే జాబ్ లో కంపల్సరీ బాస్ అనేవారు ఉంటారు. వారి ఆర్డర్ అనేది కంపల్సరీ మనం ఫాలో చేయాల్సి ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఫ్రీడమ్ అనేది ఉండనే ఉండదు. అలాగే ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అనేది కూడా ఉండదు. అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిపోతుందో జాబ్ లో నుంచి ఎప్పుడు తీసేస్తారో అనే భయం కూడా మనకి ఇక్కడ కంపల్సరీ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే జాబ్ లో అదే మీరు బిజినెస్ చేశారనుకోండి, వేరే ఇంకొక ఫీల్డ్ బిజినెస్ ఉంది. మరి బిజినెస్ చేయాలంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఏదైనా ఒక బిజినెస్ మీరు చేయాలంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మనకు లక్షల్లో ఉంటుంది. మరి ఆ బిజినెస్ మీరు ఏదైతే బిజినెస్ ఎంచుకుంటారో దానికి తగ్గట్టుగా అమౌంట్ అనేది ఉంటుంది. కొన్ని వేలు కూడా ఉంటే లక్షల్లో కూడా పెడతారు. మరి దాంట్లో రిస్క్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది కొన్ని లక్షల్లో కోట్లలో పెడుతూ ఉంటాం. మరి బిజినెస్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది తెలియదు. సో ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే అక్కడ కంపల్సరీ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అలాగే బిజినెస్ లో కాంపిటీషన్ ఉంటుంది. ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు మార్కెట్ లో అంటే అది డెవలప్ అయ్యే వరకు
కంపల్సరీ మీకు కాంపిటీషన్ ఉంటుంది. మీ పక్కకే సేమ్ టు సేమ్ అదే బిజినెస్ ని స్టార్ట్ చేసేవారు ఉంటారు, వారితోటి కూడా మీకు పోటీ అనేది ఉంటుంది. వారే మీకు ఒక కాంపిటేటివ్ గా తయారవుతారు. సో దానివల్ల టెన్షన్స్ కూడా క్రియేట్ అవుతాయి. కస్టమర్స్ కూడా మీకున్న కస్టమర్స్ డివైడ్ అయిపోతారు. డివైడ్ అయి పక్కకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసి దానికి సెక్యూర్ ఉందా లేదా అంటే బిజినెస్ లో కూడా మనకి సెక్యూరిటీ అనేది లేదు. టైం అనేది ఖచ్చితంగా మనము టోటల్ అవర్స్ అక్కడ పెట్టాల్సి ఉంటుంది. మార్నింగ్ ఇప్పుడు ఒక గ్రోసరీ షాప్ పెట్టారనుకోండి సపోజ్, సో మార్నింగ్ 6 to 7 వెళ్ళి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అప్ టు 11-12 వరకు కూడా ఆ షాప్ అనేది ఓపెనే పెట్టాలి. అలా అయితేనే బిజినెస్ అనేది అవుతుంది. అప్పటి వరకు మీరు లేట్ అవర్స్ లో స్టార్ట్ చేశారు అంటే 11 స్టార్ట్ చేస్తారు, నేను 5 ఇంటికి వెళ్ళిపోతానంటే బిజినెస్ అనేది లాస్ అయిపోతుంది అనమాట. అంటే మన సొంత బిజినెస్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక టైం అనేది పెట్టాలి. 24 hours టోటల్ టైం మనం ఇవ్వాలి. అలాగే టాలెంట్. ఇప్పుడు బిజినెస్ అంటే నేను ఇలా పెట్టాగానే అలా మంచిగా అయిపోతుందని ఏమీ ఉండదు. ఎందుకంటే దానికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. బిజినెస్ ఎలా చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి. దాంట్లో కూడా టాలెంట్ లేకపోతే ఆ బిజినెస్ కూడా లాస్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. మరి వై డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్? ఎందుకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనకు ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి. దయచేసి అన్మ్యూట్ చేసుకోకండి ఎవరు కూడా. సో जितना जरूरी कि किसी काम को करना है उससे ज्यादा जरूरी है उस काम को सही समय पर करना. అంటే ఎంత అంటే జిజిస్గా అంటే మీరు ఎంత వరకు ఈ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు కంటే మీరు ఎంత బాగా దానికి టైం పెట్టి చేయగలుగుతారు అనేది ముఖ్యం అన్నమాట. అంటే డైరెక్ట్ సెల్లింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక వ్యక్తికి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి అంటే అది జాబ్ లో అయితే సాధ్యమే కాదు. ఎందుకు అక్కడ లిమిటెడ్ టైం అంటే లిమిటెడ్ అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది, లిమిటెడ్ గా అమౌంట్ అనేది ఉంటుంది. ఒక ఫైనాన్షియల్ గా మనం ఎదగాలంటే కూడా జాబ్ లో సోర్స్ ఉండదు. అదే మీరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో యాడ్ అవ్వారనుకోండి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది, అపారమైన డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానికి అంతే ఇంపార్టెంట్ ఆ పనిని కరెక్ట్ గా చేయడం, రైట్ టైంలో చేయడం అన్నమాట. ఓకే, సో మరి ట్రెండ్స్ అంటే ఒక పనిని కరెక్ట్ టైంలో చేయాలి అని చెప్పినప్పుడు ఎందుకు అంత ఇంపార్టెంట్, రైట్ టైంలో రైట్ వర్క్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ స్లైడ్ లో మనం చూద్దాం. 10 years ఒకసారి ట్రెండ్ అనేది లాస్ట్